హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత ఒక కొత్త వీడియోతో మీ ముందరికి రావడం అయితే జరిగింది. అనుకోకుండా ఒక లాంగ్ బ్రేక్ తీసేసుకున్నానమాట. ఇక విషయంలోకి వచ్చేస్తే మన బ్యాక్యార్డ్లో ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చిన ఒక చిన్నది భలే విచిత్రమైన చేష్టలతో క్యూట్గా ఆకర్షించిందనమాట. ఇక తనని తాను ఈ బర్డ్ అద్దంలో చూసుకొని వేరే బర్డ్ అనుకొని ఆకర్షిస్తుందా లేదా తన మైండ్లో ఏం నడుస్తుందో తెలియదు కానీ విచిత్రమైన చేష్టలతోటి భలే అందంగా ఉంది. ఇక రికార్డ్ చేయలేకుండా ఉన్నానన్నమాట. సో మీ అందరికీ కూడా చూపించేస్తున్నాను. దాంతోపాటు ఈరోజు వీడియోలో వచ్చేసి కర్రీ లీఫ్ ప్రూన్ చేశాను అనమాట. అది ప్రూన్ చేయడానికి ముందు, ప్రూన్ చేసిన తర్వాత ఎలా ఉంది, ఎన్ని రోజులు పట్టింది అది మొత్తం పెరగడానికి, ఆ డీటెయిల్స్ అన్నీ నేను ఈరోజు వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అనమాట మీ అందరితో కూడా. ఇక విషయంలోకి వచ్చేసి ఈరోజు మన బ్యాక్యార్డ్లో ఉన్న ఈ కరివేపాకు మొక్కని ప్రూన్ చేయాలని చూస్తున్నా. నేను చాలా లేటుగా చేస్తున్నా, యాక్చువల్గా చాలా అర్లీగా చేయాల్సి ఉండే. ఏమైందంటే ఈ చెట్టు ఇలా పెద్దగా అయితే అవుతుంది కానీ పైన పైన లీవ్స్ వస్తున్నాయి, ఇదంతా ఇలా మొండిగా ఉండిపోతుంది అనమాట. సో ఈరోజు నేను కొన్ని కొమ్మలు ప్రూన్ చేద్దామని అనుకుంటున్నా. అంటే ఇప్పటికీ ఇంకా లేట్ అవ్వలేదు, రైట్ టైము. బుషిగా రావాలి అంటే మనం ఇవి ప్రూన్ చేయాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. ఎందుకంటే కరివేపాకు మొక్కని ప్రూన్ చేయాలంటే ఫస్ట్ నాకు మనసు ఒప్పలేదు అస్సలు, పెద్దగా అవుతుంది అని. కానీ ఇలా ఒంటిగడలాగా తయారవుతుంది. సో ఇంకా ఒక 4 months టైం ఉంది కాబట్టి మంచిగా వచ్చేస్తాయని. ఇదిగోండి ఆకులన్నీ ఇలా వచ్చినాయి, పైకి వస్తున్నాయి, కింద కూడా వస్తున్నాయి. ఈ కింద లీవ్స్ ఇలానే ఉంచేస్తా, పైన మాత్రం కట్ చేస్తా. సో తీసుకొచ్చా ఇది కట్ చేయాలంటే అస్సలు ప్రాణం ఒప్పట్లేదు. ఆకులు రాకపోయినా పర్లేదు, చెట్టు పెద్దగా ఉంది కదా అని ఒకటి ఆలోచన అయితే ఉంది. కానీ కట్ చేస్తే కొంచెం ఎక్కువగా కాయలు వస్తాయని ఒక ఆలోచన, ఆకులు వస్తాయని ఆలోచన. సో ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తా, ఇక్కడ లేకపోతే ఇక్కడ కట్ చేస్తా ఈ పార్ట్. ఇక్కడో ఘాటు పెట్టానంటే సరిపోతుంది. ఇంచుమించుగా ఈ మొక్కని నేను స్ప్రింగ్ సీజన్లో ఎండింగ్లో కట్ చేశాననే విషయం అయితే నాకు గుర్తుంది. చెప్తున్నాను కదండి, రికార్డ్ అయితే చేసి పట్టుకున్నాను కానీ అప్లోడ్ చేయడానికే చాలా బద్ధకం కూడా వచ్చేసింది అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి ప్రొద్దున్నే ఈ మొక్కని నేను ప్రూన్ చేస్తున్నాను. అక్కడ చలితోటి కప్పుకోలేదండి, షాల్ కూడా కాదు అది, సోఫా పైన వేసే త్రో అనమాట. నైట్ డ్రెస్ పైన ఉన్నాను, వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా అనేసి అలా కప్పేసుకొని మొక్కనైతే కట్ చేయటం జరిగింది. ఇక కరివేపాకు మొక్కని ప్రూన్ చేస్తున్నప్పుడైతే నాకు కొంచెం బెంగగా ఉండే, మళ్ళీ ఆకులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు నేను వంటలో వాడుకోవాలి, ఇలాంటి టూ మెనీ థింగ్స్ అయితే నా మైండ్లో నడుస్తుండే అనమాట. కానీ కట్ చేసినంత కూడా పట్టలేదండి. వితిన్ 6 weeksలో మొక్క, అంటే 4 weeks నుంచే కొంచెం ఆకులు, అంటే ఇగురు ఆకులు ఇలా అంతా స్టార్ట్ అయిపోయి 6.5 7 weeksకి మంచిగా బుషిగా అయితే తయారైందనమాట. మీకు ఆ పిక్స్ కూడా చూపిస్తాను. కానీ ఈ మొక్క ఇంచుమించుగా ఒక 6 feet టాల్ అయితే అయింది. కానీ ఎన్ని రోజులు వెయిట్ చేసినా ఎక్స్ట్రా కొమ్మలు అయితే వేసుకోవట్లేదండి. సో ఫైనల్లీ అయితే కట్ చేశాను. కట్ చేయకముందంతా మళ్ళీ ఎప్పుడు ఆకులు వస్తాయా అనే మైండ్లో చాలా చాలా క్వశ్చన్స్ తిరుగుతూ ఉండే. కట్ చేసిన తర్వాత ఇంత షార్ట్ అయితే అయిందనమాట. సో మీకు నేను దగ్గర నుంచే చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, నేను చాలా వరకు మొక్కలన్నీ కూడా అన్సీజన్లో ప్రూన్ చేసేసి ఇండోర్లోకి ఇండోర్లో పెట్టేస్తాను, బ్యాక్ యార్డ్లో వదిలేసేవి అలానే వదిలేస్తాను. సో ఒక 2 years నుంచి ఈ మొక్కను నేను అస్సలు ప్రూన్ చేయట్లేదన్నమాట. సో ఫైనల్లీ ఈరోజైతే ప్రూన్ చేయడం జరిగింది. ప్రూన్ చేశాక ఇక క్లోజప్ లుక్.
ఇప్పుడు ఈ 3 ప్లేసెస్లో కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇది యాక్చువల్గా దీనిది కాదు, ఇది వేరే దాంది. సో ఇప్పుడు ఇలా కట్ చేశాక మొక్క అయితే ఇలా ఉందన్నమాట. సో వీటిని పడేయకుండా మనము ప్రాపగేట్ చేసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు మీకు ఎలానో చూపిస్తా. ఏ మొక్కలైనా మనం ప్రాపగేట్ చేయాలి అంటే ముఖ్యంగా అవుట్డోర్ ప్లాంట్స్ స్ప్రింగ్ సీజను బెస్ట్ సీజన్ అని నా ఒపీనియన్. ఇక సమ్మర్లో కూడా మీరు మొక్కలు ప్రాపగేట్ చేయొచ్చు, కానీ టెక్సస్లో విపరీతమైన ఎండలు ఉంటాయి. ఇప్పుడు మనము ఆగస్ట్ 2nd వీక్ ఎండింగ్లో ఉన్నట్టున్నాము. సో ఇప్పుడైతే ఇక్కడ 40 to 43 degrees ఎండ, విపరీతమైన వేడి, అంత ఎండలు ఉంటాయన్నమాట. ఇక ఎన్నోసార్లు మీకు చెప్పే ఉంటాను, టెక్సస్లో అతివృష్టి అనావృష్టి, చలి ఎక్కువే, ఎండ కూడా విపరీతంగా ఉంటుంది. సమ్మర్ అసలు మనం బయటికి కూడా వెళ్ళలేము. ఇక హార్వెస్ట్ విషయానికి వచ్చేస్తే నేను ఎన్ని లీవ్స్ హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంచుమించుగా ఈ లీవ్స్ అన్నీ కూడా మీకు గ్రాసరీ స్టోర్స్లో $5 to $8కి వస్తాయన్నమాట. ఓకే, 4 రెమ్మలు $1కి వస్తుందండి ఇక్కడ కరివేపాకు రెమ్మలు. ఇప్పుడు ఏంటంటే హోల్సేల్గా ఎక్కువగానే అమ్ముతున్నారు కావాలి అనుకునే వాళ్ళ కోసము. ఇక మనమైతే ఇంట్లోనే మొక్కలు పెంచుకున్నాం కాబట్టి కరివేపాకు కొండమే మానేశాను. ఇది వచ్చేసి రూట్ పౌడర్ అనమాట. సో ఇప్పుడు మనం కట్ చేసిన ఈ స్టెమ్ ఎడ్జ్ ఏదైతే ఉందో దీన్ని ఇలా ఒకసారి వాటర్లో మనం డిప్ చేసి ఇది రూట్ పౌడర్ అన్నమాట. ఈ రూట్ పౌడర్లో ఒక్కసారి చూడండి, ఇలా మనం డిప్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఒక పాట్లో సాయిల్ రెడీ పెట్టుకున్నా. ఇది పాటింగ్ మిక్స్ అన్నమాట. వాటర్ తోటి మంచిగా వెట్ చేసి పెట్టేసుకున్నాను. బాగా తడుపుకోవాలి. మీరు పాటింగ్ మిక్స్లో ఏంటంటే ఎంత వాటర్ పోసినా పైన తడుస్తుంది, లోపల తడవదు. అందుకే మేక్ షూర్ లోపల అంతా కూడా చక్కగా తడవాలి. అలా తడిపేసి రెడీగా పెట్టుకున్నా. సో ఇప్పుడు దీన్ని మనం ఇలా లోపలికి కూర్చోబెట్టేయండి అంతే. ఇలా లోపలికి కూర్చోబెట్టేసేయండి. ఇది 1 more స్టెమ్. ఒక 4-5 పెడితే కనీసం ఒకటైనా రావా అని నేను అనుకుంటాను. అన్నిసార్లు సక్సెస్ రేట్ ఉండదండి, బట్ వస్తే వచ్చాయి, లేకపోతే పర్లేదు అని అనుకుంటా. కొన్నిసార్లు చాలా చక్కగా వస్తాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే రైట్ టైం, రైట్ సీజన్. ఇవన్నీ మంచిగా వస్తాయి అని ఆలోచించి పెడుతున్నా. మీకు చూపిస్తా ఇవన్నీ వచ్చిన తర్వాత ఎన్ని వచ్చాయి అనేది కూడా. సారీ, రాంగ్ సైడ్ పెట్టా. సో మీరు అడగచ్చు అన్నీ ఒకే దాంట్లో పెట్టారు అని. నా దగ్గర సాయిల్ అయిపోయిందనమాట. అయిపోయింది అంటే కొంచెం ఉంది, అది వేరే దానికి వాడాలి. సో లెట్స్ సీ, చూద్దాం, దీంట్లో ఒకటి వచ్చినా పర్లేదు. ఇవన్నీ రూట్స్ ఫామ్ అయ్యాక మంచిగా మనం వేరే దాంట్లో పెట్టేసుకోవచ్చు. అలా ఏమీ ప్రాబ్లం కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు అలా పెట్టాను, వచ్చినాయి అన్నమాట. అంతే. ఇప్పుడు వీటిని డిస్టర్బ్ చేయకుండా ఒక షేడ్లో పెట్టేద్దాం. సన్లైట్లో పెట్టద్దండి ఇది. దీన్ని ఒక షేడ్లో పెట్టేసి ఉంచితే ఇదిగోండి. కావాలి అంటే మీరు పైన కవర్ కప్పేయచ్చు. ఇది ఇప్పుడు సీజనే కదా అని నేను వదిలేస్తున్నాను.
ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి ఇలా ఉంది. ఇది మనం ప్రూన్ చేసిన తర్వాత మొక్క ఇంత గుబురుగా వచ్చింది. మీకు కట్ చేసినది కూడా చూపిస్తా. ఇదిగోండి, మీకు వీడియో స్టార్టింగ్లో ఇక్కడ ఒకటి 3 ఘాట్లు పెట్టాం కదా, ఇదిగోండి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అండ్ 1 more is హియర్. సో సేమ్ మొక్క అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది ఇంత బుషిగా తయారైంది, చూడండి ఎన్ని ఆకులు వేసుకుందో. సో మొక్క అయితే ఇది సంగతి అనమాట. ఇంచుమించుగా నాకు 2 months అయితే పట్టింది. నిన్న మా పిల్లలకి నీళ్లు పోయమని చెప్పాను, నీళ్ళు సరిగ్గా పోయలేదు, చెట్టు అంతా వాడిపోయినట్లు అయింది. సో ఎండలు బీభత్సమైన ఎండలండి, అసలు విపరీతంగా అంటే విపరీతంగా ఉన్నాయి చెప్పాలంటే. సో ఇది పరిస్థితి. ఇంచుమించుగా 2 నెలల్లో అంటే నేను జూన్ ఎండింగ్లో, జూన్ అంటే ఇప్పుడు మిడ్ ఆగస్ట్ అనమాట, అంటే అంతే 1.5 month ఆర్ మోర్ దెన్ 1.5, 2 months వేసుకోండి. 2 monthsలో మాత్రం ఈ మొక్క ఎంత వేపుగా పెరిగింది. నా భయం పోయింది నిజం చెప్పాలి అంటే. రాదు అంటే వస్తుంది అని అనుకున్నాను, కానీ సీజన్ ఎండింగ్లో ఈ ఆకులు హార్వెస్ట్ చేయడానికి వస్తాయేమో అనుకున్నాను, కానీ అనుకున్నంత సేపు పట్టలేదు ఇంత పెద్దగా మళ్ళీ ఆకులు వేసుకొని గుబురుగా తయారవ్వడానికి. సో ఇదండి ఈరోజు కరివేపాకు మొక్క విశేషాలు అన్నమాట. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.